హాయ్ పిల్లలు, వంకాయ సిరీస్లో పార్ట్ 3 పూర్ణం వంకాయ. దీనికోసం ఇలాంటి పొడవు నల్ల వంకాయలు తీసుకోవాలి. తీసుకొని మధ్యకి ఘాటు పెట్టుకోవాలి. నల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా తీసుకున్న అన్ని వంకాయలకి ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. వేసిన కొంతసేపటికి కలర్ చేంజ్ అవుతాయి. అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బ్రౌన్గా అయినాక మాత్రమే తీసుకోవాలి. అలా అయితేనే పూర్తిగా లోపలికి ఉడికినట్టు. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం జీడిపప్పును కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం వేగనివ్వాలి. వేయించుకున్న తర్వాత 2 దాల్చిన చెక్కలు, 4 లవంగం ముక్కలు, 1 వెల్లుల్లిగడ్డ, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు. బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇదే టైంలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని 3 నిమిషాలు బాగా వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూను కారం, 2 చింతపండు బొట్టలు, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ పేస్ట్లో వేసేసుకొని 2 శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలలోకి ఒక్కొక్కటిగా తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పులతో పైన అలంకరించుకోవాలి. ఇలా తీసుకున్న అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసేసుకోవాలి. అంతే, మనకి పూర్ణం వంకాయ రెడీ అయిపోయినట్టే. పైన జీడిపప్పు తగులుతూ మంచి మసాలా, వేయించుకున్న వంకాయలు మెత్తగా, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేసుకోండి.